మనసున్న మనిషికి సుఖము లేదంతే. అంతేనండి. ఎందుకు సార్ బాధ, మనసుకి బాధ కలిగితే ఎందుకు మనం అంత టైం తీసుకుంటాము? ఎందుకంటే మనిషి కాబట్టి మామూలు ఇతరత్ర వేటికి కూడా మనస్సు అనేది ఉండదు. న్యూ ఏజ్ ఫిలాసఫీలో నిన్ను నువ్వు ప్రేమించుకొని వస్తుంది అంటే ఇది వాల్యూ సిస్టమ్స్ లో మార్పులు అంటారా, లేక నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అనేది ఇప్పుడు ఇవాళ రోజుల్లో చాలా అవసరం అంటారా? కార్ల్ మార్క్స్ చెప్తాడు కదా, ప్రతి మానవ సంబంధము ఆర్థిక సంబంధం అని. నేనేమంటానంటే ఆర్థిక సంబంధం కూడా కదా, అవసరార్థ సంబంధం అంటాను. వాట్ ఈస్ సెల్ఫ్ లవ్? హౌ డు వీఆర్ లవ్ కదండి. మనం మనలో ప్రేమతత్వం ఉంది కాబట్టి మనం ఇంకో మనిషిని ఆకర్షించి అతనికి ఇవ్వగలుగుతాం. మన యొక్క వాల్యూని అవుటర్ ఆర్ ఎక్స్టర్నల్ దాన్ని బట్టి మార్చుకోకుండా ఉండడాన్ని సెల్ఫ్ లవ్ అండి. మన అనుభవాన్ని, మన వయసుని, మన నాలెడ్జ్ని దాటిన మెచ్యూరిటీ లెవెల్లోకి వెళ్తే అన్ని సమానం కనిపిస్తాయండి. సింగిల్ లైన్ చదివానండి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పుస్తకం ఉంటుంది, విజయం వైపు పయనం అని. అందులో లైన్ ఉంటుందండి, ఎవడైనా నీ గురించి ఏదైనా అనుకుంటే అది ఆడి సమస్య, నీ సమస్య కాదు. అక్కడ గ్లాసు నీళ్లు ఉన్నాయనుకోండి, ఆడెవడో తన్నేసాడు అనుకోండి, ఎరా కళ్ళు నెత్తికెక్కాయా అంటాం. అదే మనం తన్నేస్తే ఎవడరా అడ్డం పెట్టాడు అంటాం. ఇలాగా యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కూడా అంటే విడిపోవడాలు, కలవడాలు, ఇవి అది ఎవరి డూయింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. అసలు పోరాటం ఎవరు చేయాలి చెప్పమంటారండి? నీతో నువ్వండి. పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం, ఆటనే మాటకు అర్థం, నిన్ను నువ్వే గెలిచిద్దాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. అంటే ఏ విధమైన దాపరికాలు లేకుండా మాట్లాడుకోగలగడం, క్యాండిడ్గా మాట్లాడడం. ఇవాళ శీర్షిక ఏంటంటే, జీవితం అనే ఒక ప్రయాణంలో మనకి ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఎక్కువ సమస్యలు, బాధని కలగజేసేవి ఏంటంటే మానవ సంబంధాలు. మానవ సంబంధాల్లో గత 30-40 సంవత్సరాల్లోనే ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పక్కింటి వాళ్ళని పలకరించుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడాలు లాంటి చిన్న చిన్న విషయాలు మొదలుకొని చాలా తీవ్రమైన బంధాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా రంగు, రుచి, చిక్కదనం, చక్కదనం అన్నీ మారిపోయాయి. ఇవాళ ఈ క్లిష్టమైన చాలా ఆసక్తికరమైన అంశంపై మాట్లాడబోతున్నాం. నా ముందున్న వక్త అండ్ మన ఎక్స్పర్ట్ ఎవరో కాదు, మనందరికీ సుపరిచిత మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకుంటాం అండ్ ఐఏఎస్ కోచ్ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. వారు కూడా చాలా అన్వేషించి అనేక కోణాల్లో బోల్డ్ విషయాలు తెలుసుకుని ఉంటారు. రాఘవేంద్ర గారు నమస్కారం. నమస్తే అండి. మనసున్న మనిషికి సుఖము లేదంతే. అంతేనండి. ఎందుకంటే డబ్బులు పోతే బాధపడతారు కానీ బయటకు వచ్చేస్తారు. అవును. ఎందుకు సార్ బాధ, మనసుకి బాధ కలిగితే ఎందుకు మనం అంత టైం తీసుకుంటాం? అసలు అది దానికి మనసు ఎక్కడుందంటే కూడా చెప్పలేము మనం. అవును, ఎందుకంటే మనిషి కాబట్టి అండి. అది మామూలు ఇతరత్ర వేటికి కూడా మనస్సు అనేది ఉండదు, ఓన్లీ మనిషికి మాత్రమే. ఎందుకుంటుంది అన్నప్పుడు మనకు బ్రెయిన్ ఉంటుంది కాబట్టి, బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆలోచనల తరంగాలను ఇస్తుంది కాబట్టి, అవును, ఈ ఆలోచనల తరంగాల్లో మనం ప్రతిదాని గురించి థింకింగ్ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి, క్లింజింగ్ దాంట్లో మనం కలిసిపోతూ ఉంటాం కాబట్టి, అది మనకి అటాచ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఇందాక అన్నారు, యాక్చువల్గా మానవ సంబంధాలు ఎక్కువగా యాక్చువల్గా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. అవును, ఆనందాన్ని కలిగించే మానవ సంబంధాలను మనం పెద్దగా గుర్తించాం. అవును, ఎందుకంటే ఆనందాన్ని ఇచ్చిన దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం, లేదా దాని పెయిన్ కాదు కదా, అది గెయిన్ కదా, కాబట్టి బాగానే ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే, నన్ను ప్రేమించే వాళ్ళకే టైం ఇవ్వలేకపోతున్నాను, ద్వేషించే వాళ్ళకి ఏమి ఇస్తాను అంతే. సో కాబట్టి మన జీవితంలో సాధ్యమైనంత వరకు మానవ సంబంధాల దగ్గరికి వచ్చేసరికి పెయిన్ ఉంటుంది, గెయిన్ కూడా ఉంటుంది. గెయిన్ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఇలాంటి మన డిస్కషన్స్లో ఎలా గెయిన్ పొందాలి, ఎలా కృతజ్ఞత చెప్పాలి అనే దానికన్నా ఎలా పెయిన్ నుంచి బయటపడాలి, లేదా పెయిన్ వస్తే కనుక ఎలా హీలింగ్ చేసుకోవాలి, వీలైతే ఆ హీలింగ్ కోసం కూడా మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం కాకుండా, కొత్త భుజం కోసము, కొత్త కొంగు కోసము, కొత్త ఒడి కోసము కాకుండా మనకి మనమే సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అద్భుతమైన మాట చెప్పారు. చాలా మంది ఇప్పుడు కొత్తగా ఈ న్యూ ఏజ్ ఫిలాసఫీలో నిన్ను నువ్వు ప్రేమించుకొని వస్తుంది. ఒకప్పుడు అసలు నిస్వార్థ ప్రేమ అని అనేవాళ్ళు. అంటే ఇది వాల్యూ సిస్టమ్స్ లో మార్పులు అంటారా, లేక నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అనేది ఇప్పుడు ఇవాళ రోజుల్లో చాలా అవసరం అంటారా? యాక్చువల్గానండి
ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమిస్తున్నామో ఇతరులను ప్రేమించడంలోంచి మనకి ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనల్ని మనం ప్రేమించుకోవడము అనేది ఏంటంటే పూర్తిగా సెల్ఫ్ రికగ్నిషన్కి సంబంధించింది, సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించింది. నన్ను నేను ప్రేమించుకోవడము అన్నప్పుడు నేను ఎలా ఉన్నా కూడా ప్రేమించుకోవడం. అవును, నాకు 40 ఏళ్ళకో 45 ఏళ్ళకో జుట్టు తెల్లబడిపోతే నేను అర్జెంటుగా గోద్రేజ్ నుంచి దానికి రంగు వేయడం ఆపేసి వేయకుండా ఉండగలగడమే నన్ను నేను ప్రేమించుకోవడం అంటే. నాకు మంచి గొంతు ఇవ్వకపోయినా ఉన్న గొంతుతోటే అదే రూమ్లోనో రూములోనో బయటో వేదిక మీదనో మనసున మనసై బతుకున బతుకై తోడుకరుండిన అని నేను నాకు తెలిసిన స్వప్న గారికైనా బాగా పాడలేనని, పి సుశీల గారిలాగా పాడలేనని, కానీ ఘంటసాలలాగానో ఎస్పీ గారు నాకు నేను పాడుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకోవడం. ఈ మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఇతరులను ప్రేమించదని కాదు. ఇతరులను ప్రేమించేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, ఈక్వేషన్స్ ఉంటాయండి. కార్ల్ మార్క్స్ చెప్తాడు కదా, ప్రతి మానవ సంబంధము ఆర్థిక సంబంధం అని. నేనేమంటానంటే ఆర్థిక సంబంధం కూడా కదా అవసరార్థ సంబంధం అంటాను నేను. ఎవ్రీ హ్యూమన్ రిలేషన్ మీరు కావాలంటే చూడండి నీడ్ మీద ఆధారపడి ఉంటుంది, నెసెసిటీ మీద ఆధారపడి ఉంటుంది, ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ద నీడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే చూడండి. అందునే ప్రేమ లేకపోతే వాత్సల్యం, అభిమానం, మీరు అనురాగము, ఎన్ని పదాలు చెబుతారో చెప్పండి. పాజిటివ్ ఎమోషన్స్ ఇవి. ఇప్పుడు నెగిటివ్ తీసుకుందాం, ద్వేషం, పగ, ప్రతీకారం, చాడీలు చెప్పడం, ఎన్నైనా చెప్పండి. ఇవన్నీ కూడా పువ్వులు లాంటివండి. అవును, ఈ పువ్వులు అనే వాటి లోపల దారం ఉంటుంది. అవును, మనకి ప్రేమ, అభిమానం, మీరంటే ఎంత ఇష్టం అంటేనండి, మీరంటే నమ్మరండి, ఈయన ఎన్ని చెప్తున్నారో ఈ ఇష్టం, ప్రేమ, వాత్సల్యము, అభిమానము, అనురాగము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పువ్వులు. కానీ ఈ పువ్వులన్నిటినీ కట్టేసేది ఏంటి అంటే అవసరం. ఈ అవసరం అనే దారం ఉన్నప్పుడే దండ ఉంటుంది. అవును, అవసరం తెగిపోయింది అనుకోండి, దారం తెగిపోయింది అనుకోండి, పువ్వులన్నీ రాలిపోతాయి. అవును, అందుకని ఇది అవసరం అన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మెటీరియలిస్టిక్ అనుకుంటారు, భౌతిక సంబంధాలు భౌతిక పరమైనవే అనుకుంటారు. కాదు, ఎమోషన్ కూడా అవసరమే, లవ్ కూడా అవసరమే, కేర్ కూడా అవసరమే, పొగడ్త కూడా అవసరమే, ఇవన్నీ మన మాట కూడా అవసరమే. అంతే కదా. అందులో దేర్ విల్ బి ఎన్ ఎక్స్పైరీ డేట్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ ఎక్స్పైరీ డేట్. ఒక అవసరము అనేది ఎప్పుడైతే తీరలేదో, మానవ సంబంధం నాకు ఎప్పుడు ఇలా అనిపిస్తుందండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా పెరుగుతుందండి, పీక్లోకి వెళ్తుంది. ఐదర్ అవసరం తీరడము, తీరకపోవడం, రెండు ఏది జరుగుతుంది. ఏది జరిగినా అయిపోతుంది ఫాలే, తీరినా ఫాలే అయిపోయింది కదా, తీరలేదు ఇంకెందుకు. చాలా సింపుల్. తీరలేదంటే తీరచ్చేమో అని ఒక హోప్ అయినా ఉంటుంది, తీరిపోతే అది లేదు యాక్చువల్గా. అంటే నేను దక్కిందా పోయింది. అందుకే నేను ఏమంటానంటే ఇవాళ ఎమ్మెల్యే రేపటి మాజీ ఎమ్మెల్యే, నిన్నటి మాజీ ఎమ్మెల్యే రేపటి ఎమ్మెల్యే, ఏదైనా కావచ్చు. అంతే కదా, అది అన్నిట్లోనూ కూడా వర్తిస్తుంది. అందులో మీకు తల్లి పిల్లల ప్రేమ కూడా చూడండి. 5-6 ఏళ్ల వరకు వాడు తల్లి కొంగుతోటే ఉంటాడు కదా, 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా మారతాడుగా, వాడికి ఏదో సెల్ ఫోను ఏదైతే ఇంకొకటో వస్తుందిగా, వాడు నెమ్మదిగా స్కూల్కి వెళ్ళిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకా మారతాడుగా, పెళ్ళైన తర్వాత మొత్తం కొత్త ప్రపంచంలోకి వెళ్తాడుగా. తల్లి మీద ఉన్న ప్రేమ దేర్ విల్ బి అన్ ఎక్స్పైరీ డేట్, ఏదో ఒకరోజు ఎక్స్పైరీ అవ్వాల్సిందే. అది ఏ రోజైతే తల్లి కనుక్కుందో, 30 ఏళ్ళు వాడికి 25 ఏళ్ళు వాడికి వచ్చిన తర్వాత, కొత్త పెళ్ళం వచ్చిన తర్వాత ఈవిడ తెరమరుగు అవ్వగలగదని హోందాతనం అంటారండి, డిగ్నిటీ అంటారు యాక్చువల్ ఇంగ్లీష్లో. సో అందుకని మానవ సంబంధాలు అనే వాటిలో పెయిన్ ఉండక తప్పదు. దానికి సెల్ఫ్ హీలింగ్ అనే దాంట్లో ఉన్న ఒకే ఒకటి ఏంటి అంటే సెల్ఫ్ లవ్. నిన్ను ప్రేమించుకో. ఎలా ప్రేమించుకుంటారు? 4-5 పద్ధతులు చెప్పండి. ఎందుకంటే కన్జ్యూమరిస్ట్ థింకింగ్ మొదలయ్యాక సహజంగా ఉండే మనిషిలో ఉండే వైరాగ్యమో తాత్వికతో అవన్నీ పక్కన వెళ్ళి మనం దాన్ని ఒక ఈజీ షార్ట్ కట్ సొల్యూషన్స్తో రీప్లేస్ చేయడమే ఎవల్యూషన్ అనుకుంటున్నామని చాలా సందర్భాల్లో నాకు అనిపించింది సార్. పొరపాటు అయితే చెప్పండి. వాట్ ఈస్ సెల్ఫ్ లవ్? హౌ డు వీఆర్ లవ్ కదండి. మనలో ప్రేమతత్వం ఉంది కాబట్టే మనం ఇంకో మనిషిని ఆకర్షించి అతనికి ఇవ్వగలుగుతాం, లేదు ఒక పిల్లలకి ఇవ్వగలుగుతాం, లేదు మన బంధుమిత్రులు కొలీగ్స్కి కూడా ప్రేమ అంటే అనేక రకాలు ఉంటుంది, పలకరింపులో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. మనమే ప్రేమ స్వరూపులం అని తెలుసుకున్నప్పుడు మనని ప్రత్యేకంగా మనం ఎలా ప్రేమించుకుంటాం? చాలా సింపుల్ అండి. ఇప్పుడు యాక్చువల్గా సెల్ఫ్ లవ్ అన్నప్పుడు మనల్ని మనకి ఇష్టపడ్డము, మనల్ని మనం ప్రేమించడము అంటే అసలు పాయింట్ చెప్తాను మీకు.
మన యొక్క వాల్యూని అవుటర్ ఆర్ ఎక్స్టర్నల్ దాన్ని బట్టి మార్చుకోకుండా ఉండడాన్ని సెల్ఫ్ లవ్ అండి. సూపర్, మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి, అద్భుతంగా ఉంది. ఎక్స్టర్నల్ పాయింట్స్ మీద ఆధారపడకుండా ఏదైతే కాన్స్టెంట్గా నీ దగ్గర ఉందని నువ్వు నమ్ముతున్నావో అది సెల్ఫ్ లవ్ అంటే. దానికి కొంచెం ఉదాహరణ చెప్తాను. మొన్న 2-3 స్టూడెంట్స్ మా ఇంటికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీకే దేవుడు ఇష్టం? వెంకటేశ్వర స్వామి. నీకే దేవుడు ఇష్టం? సాయిబాబా. నీకే దేవుడు ఇష్టం? జీసస్. నీకే దేవుడు ఇష్టం? మహమ్మద్ ప్రొఫెట్. ఇలా అన్నారు అనుకుందాం. ఇప్పుడు పైన ఈ నలుగురు మీటింగ్ పెట్టుకొని నన్ను వెంకటేశ్వర నన్ను ఆ సాయిబాబా భక్తుడు నన్ను అసలు గుర్తించట్లేదు అని బాధపడలేదు. అరే నన్ను అసలు గుర్తించట్లేదు అని సాయిబాబా ఇతర దేవుళ్ళ భక్తుల గురించి బాధపడలేదు. అవును. అంటే నన్ను నువ్వు ప్రేమించడం మీద, నన్ను నువ్వు ద్వేషించడం మీద నా యొక్క ఈక్వేషన్స్, ఎమోషన్స్ ఫ్లక్చుయేట్ కాకపోవడమే సెల్ఫ్ లవ్ అంటే. నేను వజ్రమైతే నన్ను నువ్వు గుర్తించకపోవడం నీ తప్పు అవుతుందిగా. అవును. నేను కనుక మట్టి అయితే నన్ను గుర్తించకపోవడం నీ తప్పు అవుతుందిగా. నన్ను మట్టి అయితే ఒక విత్తనం వేస్తే నేను మొలక ఎత్తదానుగా. నా మట్టిలోని గుణాలను గుర్తించట్లేదుగా. నేను వజ్రమైతే ఆ వజ్రాన్ని తీసుకుని దాన్ని కనుక నువ్వు రాపాడించి అద్భుతంగా చేస్తే కనుక అది అందమైన వస్తువు అవుతుందిగా. అవును. అది నువ్వు గుర్తించట్లేదు. అంటే నేను వజ్రమైనా మట్టైనా ఇంకొకటైనా నన్ను నేను గుర్తించుకోగలగాలి, అదే నాకు తెలియగలగాలి. అందుకని ఎప్పుడు నేను ఏమని నమ్ముతానంటానంటే సెల్ఫ్ లవ్ అంటే ఏం లేదు, హూ ఆర్ యు ఆర్ హూ యామ్ ఐ అని తెలుసుకోవడం అండి. అది తెలుసుకోవడం, దాన్ని పూర్తిగా సంపూర్ణంగా గుర్తించడం. ఇంకొకటి చెప్తాను ఇక్కడ మీకండి, మెచ్యూరిటీ అండ్ ఇమ్మెచ్యూరిటీ అండి లైఫ్ అంతానండి. ఇంకేం లేదండి, మెచ్యూరిటీ అండ్ ఇమ్మెచ్యూరిటీయే. ఇప్పుడు ఈ చేతిలో బంగారు కణిక ఉందండి, ఈ చేతిలోనేమో బంగారం మామూలు బిస్కెట్ ఉందండి, మామూలు బిస్కెట్. ఇదేమో బంగారం బిస్కెట్ అనుకుందాం. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లవాడికి ఈ రెండు ఇస్తే వాడు దేన్ని తీసుకుంటాడు? బిస్కెట్ తీసుకుంటాడు వాడు. అవును. అంటే బంగారం బిస్కెట్ అనేది దీనికన్నా విలువైందని తెలియకపోవడం. అవును. అదే మెచ్యూరిటీ అంటే. మనం ఈ రూమ్లో ఉన్నాం, కానీ ఈ రూమ్ బయట ఇంకోటి ఉందని ప్రపంచం, ఆ గది ఆ గోడ అవతల ఇంకోటి ఉందని మనకు తెలుసు. తెలియడానికి కారణాలు 2. ఒకటి ఆ ప్రపంచాన్ని మనం చూసి ఉండాలి, అవును, లేదా ఇంకో ప్రపంచం ఉందని తెలిసి ఉండాలి. అంతే. చూడ్డాన్ని అనుభవం అంటారు, తెలిసిందని జ్ఞానం అంటారు. మనిషికి 2 నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండి. చంటి పిల్లడిగా తెలియదు, అందుకు వాడు బయట ప్రపంచం ఏదో తెలియదు కాబట్టి ఇదే ప్రపంచం అనుకుంటూ ఉంటాడు. బావిలోని కప్పలాగా, అవును, కుపస్థ మండూకం. అలా మనం కనుక మన అనుభవాన్ని, మన వయసుని, మన నాలెడ్జ్ని దాటిన మెచ్యూరిటీ లెవెల్లోకి వెళ్తే అన్నీ సమానంగా కనిపిస్తాయండి. అన్నీ కరెక్ట్. ఎవరైనా తిట్టినా పెద్దగా మనకేమీ అనిపించదు. ఎందుకంటే నేనేంటో నాకు ఆ విలువ తెలిసినప్పుడు నువ్వు కొత్తగా దానికి లేబుల్ ఏంటి? నన్ను ఏమంటారంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనకు అందరూ లేబుల్ వేస్తారండి. స్వప్న గారు చాలా మంచి ఒకరు అన్నారండి, స్వప్న గారిని తెలిసిన అసలు ఒకళ్ళు అన్నారండి, స్వప్న గారు ఎంత బాగా పడతారంటే ఒకరు అన్నారండి. అన్ని రకాలుగా మీకు లేబుల్స్ ఇస్తారండి. ఆకలి రాఘవేంద్ర వేస్ట్ ఫెలో, ఆకలి రాఘవేంద్ర దొంగ, ఆకలి రాఘవేంద్ర అద్భుతము, ఆకలి దొర, ఆయన నమ్మితే అన్ని చేస్తాడు, ఆయన వేస్ట్ అన్ని ఇచ్చారండి. నేనేమంటానంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఇలా ఇవ్వబడిన లేబుల్స్ అన్నింటినీ అంటించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకునే ముందు వాటన్నిటిని కడుక్కుని తెల్లటి గోడలా తయారై ఉదయానికి మళ్ళీ శ్వేతవర్ణపు ధవళకాంతిలో కనుక మనం లేవగలిగితే ఇందులో పొగడ్తలు ఉన్నాయండి, అది తెగడ్తలు ఉన్నాయండి. రెండింటిని సమానంగా స్వీకరించు. అదే స్వామి వివేకం చెప్పారు, అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్. స్వీకరించడం సరే, ఎలాగో స్వీకరిస్తాం, చచ్చినట్టు స్వీకరిస్తాం. అంటే ఆప్షన్ మీకు రహస్యం చెప్పంటారా? చెప్పండి. మీరు చచ్చినట్టు అన్నారు కదా, యాక్చువల్గా చాలా మంచి పదం అండి అది. ఎందుకో చెప్పంటారా? నేను ఒక కొటేషన్ ఇంగ్లీష్లో ఉంది, దాన్ని మార్చి చెప్తాను, ఎవరైనా దాన్ని అర్థం చేసి వేసినారు. ఇఫ్ మర్డర్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఎంజాయ్ ఇట్ అన్నారండి. అంతే. అందుకని మీరు ఎప్పుడైతే చచ్చినట్టు జీవితాన్ని తీసుకోవడం మొదలు పెట్టారో, చచ్చినట్టు జీవితంలో వచ్చిన అన్నిటినీ తీసుకోవడం మొదలు పెట్టారో, మీకు తెలియకుండా ఒక ఆనందం వస్తుంది. కరెక్ట్, పర్ఫెక్ట్. తిన్నగా వేము తీయనుండు, యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అండి.
మీరు నమ్మరండి, నేను నా లైఫ్ నేను మొత్తం గత 15-20 ఏళ్ళ చూస్తే నాకు అంతే మోర్ సెన్సిటివ్ అండి, వెరీ మచ్ సెన్సిటివ్ యాక్చువల్గా. అసలు ఎంత సెన్సిటివ్ అనుకుంటున్నారు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడైతే కనుక చాలా సెన్సిటివ్. నేను ఎవరైనా అనుకుంటున్నారా నన్ను గురించి ఏమనుకుంటున్నారు, మా అన్నయ్యలు ఏమనుకుంటున్నారు, మా బావలు ఏమనుకుంటున్నారు, మా మామగారు ఏమనుకుంటున్నారు, మా టీచర్ ఏమనుకుంటున్నారు అని సరిపోయింది యాక్చువల్గా. సింగిల్ లైన్ చదివానండి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పుస్తకం ఉంటుంది విజయం వైపు పయనం. అందులో లైన్ ఉంటుందండి, ఎవడైనా నీ గురించి ఏదైనా అనుకుంటే అది ఆడి సమస్య, నీ సమస్య కాదు. సింగిల్ లైన్. సో అందుకని దాని చెప్పాను కదా, నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అనే లైఫ్ అంటే ఈ రెండింటిని దాటిన ఒకనొక ప్లేన్లోకి వెళ్తే మెచ్యూరిటీ అండి. మెచ్యూరిటీలోకి వెళ్ళిన వాడు ప్రధాని కూడా నవ్వుతూ ఉంటాడండి. అందుకని చచ్చినట్టు స్వీకరించడం కూడా నా దృష్టిలో బతకడం కోసమే. అంతే అంతే, చాలా బాగా చెప్పారు సార్. ఇందాక మీరు అన్నారు ప్రధానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని, మరి భార్యాభర్తలకి శాశ్వత బంధం, ఇది 7 జన్మల బంధం, ఒకదాంతో సరిపెట్టుకోకుండా అనే మన వ్యవస్థలో మీరు అది కూడా ఎక్స్పైరీ డేట్ ఉందంటే మరి ఎలా స్వీకరిస్తారు? 7 జన్మల బంధం అనేది ఎందుకు వచ్చింది అనే దాన్ని సీరియస్గా తీసుకుంటే ఆ లైన్ మామూలుగా ఎవరు అని ఉంటారనేది సరదాగానే ఉంటారులేండి. గట్టి బంధం అనే అర్థంలో ఇప్పుడు ఒకసారి మనం మాటలు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయండి అంటారు. చాలా డబ్బులు అంటే లెక్కలేనంత అని. అట్లా 7 జన్మల బంధము అంటే అర్థం ఏంటంటే చాలా గట్టిగా ఉండే బంధం అని. కానీ నేను దాన్ని సీరియస్గా తీసుకుంటే ఏమంటానంటే ఇట్ ఈజ్ నాట్ ఫ్యాబ్రికేటెడ్ ఆర్ మేనిఫెస్టెడ్ ఆర్ డిజైన్డ్ బై హ్యూమన్స్ అని ఉద్దేశం అండి. పెళ్ళి అనేది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, దాని మీద ప్రత్యేక ఎపిసోడ్ చేద్దాం. కానీ ఇప్పుడు మీరు వైవాహిక బంధం అడిగారు కాబట్టి అంటే మీరు మానవ సంబంధాలు అన్నీ మాట్లాడతాం కాబట్టి అందుని పెళ్ళి అనేదండి మన చేతిలో లేదండి. ఆ మాటకు వస్తే పెళ్ళి కదా, ఏది మన చేతిలో లేదు. కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే బట్ ఉన్నంతలో పెళ్ళి అనేది మన చేతిలో లేదండి. ఎందుకనంటే అంతకుముందు అనేక వందల మందినో 10 మందినో ఈ అబ్బాయి అమ్మాయిలను చూసి ఉంటాడండి, ఈ అమ్మాయి ఏమో అబ్బాయిలను చూసి ఉంటుందండి. ఎక్కడో ఒక చోట మాత్రమే వైఫై కనెక్ట్ అయింది. దాన్ని అందంగా రాశారు, ప్రపంచంలో ఎంతమంది ఉంటే నువ్వు జస్టిని ఎందుకు పెళ్లి చేసావు, అంతే మరి, అంతే కదా. అందుకనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే పదం వాడారు. అంటే ఈ బంధం అనేది అత్యంత కీలకమైనదండి. మిగతా అన్ని సంబంధాల్లోనేమో ఓన్లీ ఫినాన్షియల్ అయితే ఫినాన్షియల్ ఉంటుంది, ఫిజికల్ అయితే ఫిజికల్ ఉంటుంది, ఎమోషనల్ అయితే ఎమోషనల్ ఉంటుంది, ఇంకొకటి అయితే ఇంకొకటి ఉంటుందండి. కానీ అన్నీ కలగలిపిన ఒకే ఒక బంధం మ్యారేజ్ అండి. అక్కడ అన్నీ కలిసిపోతాయి. ఫిజికల్ కలుస్తుందండి, ఎమోషనల్ కలుస్తుందండి, అలాగే ఫినాన్షియల్ కలుస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకునే కదా భూమి కొని లేదా ఇల్లు కొని ఈఎంఐలు కడతారు. మీ భాషలో చెప్పాలంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ దాకా వచ్చేది అంతే, ఎగ్జాక్ట్లీ మన ఐఏఎస్ భాష చెప్పాలంటే. సో అన్నీ ఉంటుంది కాబట్టి అన్ని లంపటాలు ఉంటాయి. మోస్ట్ క్రూషియల్ అది, దాని కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. దాని ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు. రూపాంతరం చెందుతుంది లేదా మనకు కొన్ని ఎక్స్పైరీ అనిపిస్తాయి, కొన్ని అనిపించవంతే. ఒక పెళ్ళైన తర్వాత 2 నెలలకి విడిపోవచ్చండి, 2 ఏళ్ళకి విడిపోవచ్చండి, 10 ఏళ్ళకి విడిపోవచ్చండి, 20 ఏళ్ళకి విడిపోవచ్చండి, 30 ఏళ్ళకి విడిపోవచ్చండి. ఎప్పుడో ఒకప్పుడైతే విడిపోక తప్పదండి. ద లాస్ట్ ఎక్స్పైరీ డేట్ ఏంటి చెప్పమంటారండి పెళ్ళికి? మరణం, డెత్. ఇద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా మరణించాలి ఫస్ట్, లేదా ఇద్దరు ఒకేసారి మరణించాలి. పోని ఏ పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్ తీసుకున్నా దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఆ ఇన్ఎవిటబుల్ టైం అంటే ఎక్స్పైరీ డేటే కదా. అవును. అందులో ఎవరైనా డైవోర్స్ అయ్యో లేదా ఉన్న బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా నాకు ఎప్పుడైనా కనిపించినప్పుడు, ఈ పెళ్ళిళ్ళు వాటికి వెళ్ళినప్పుడు అక్కయ్య గారు అమ్మాయో ఎవరు ఉంటారు కదండి, నేను వాళ్ళు చెప్పేది అదే. ఎప్పటికప్పుడైతే మరణం ద్వారా విడిపోవాల్సిన మీరు మరణం కన్నా ముందే విడిపోయిన ఒకనొక ఇన్సిడెంట్ అంతే. దానికోసం పెద్దగా ఎందుకు మీరు అంటే అది విషాదము కాదు, అది బాధాకరం కాదు, లైట్గా తీసుకోండి అని యువతల గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని మనందరం మన కోణంలో చూస్తాం జీవితాన్ని అంతటేను. అక్కడ గ్లాసు నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆడెవడ తన్నేసాడు అనుకోండి, ఎరా కళ్ళు నెత్తికెక్కాయా అంటాం. అదే మనం తన్నేస్తే ఎవడరా అడ్డం పెట్టాడు అంటాం. సో కాబట్టి ప్రతిదాన్ని మన కోణంలో చూస్తున్నది ఎంత నిజమో, మన కోణంలో చూస్తున్నది ఎంత నిజమో అట్ ద సేమ్ టైం సాక్షిభూతంగా చూడటం కూడా అంతే నిజం. అంతే. అందుకని అవతల వ్యక్తికి ఎంత కాదనుకున్నా
ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ప్రతి బంధంలోనూ ఉంటుందండి, ప్రతి బంధంలోనూ ఉంటుందండి. అందుకని ఎవరైనా దగ్గరికి వస్తే ఆనందించద్దండి, ఎప్పటికైనా దూరం అవుతారు. ఎవరైనా దూరం అయిపోతే బాధపడద్దండి, ఎప్పటికైనా దగ్గరికి వస్తారు. అంతేనా? దగ్గరికి రాకపోయినా బాధపడకు, దూరం అయినా బాధపడకు, ఆనందపడకు, ఏమొద్దు. ఆనందం సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతము అంటాడండి శ్రీశ్రీ మహాప్రస్థానంలో. దీన్ని పొందొద్దు, దాన్ని పొందొద్దు. దాని ఒక ఇన్సిడెంట్గా చూడు. దగ్గరికి వచ్చారా, నీ విధాయకాలేంటి, వాట్ ఆర్ యువర్ డ్యూటీస్. నేను విధాయకం అనే పదం వాడానండి, డ్యూటీ అనే పదం వాడలేదు, ధర్మం అనే పదం వాడలేదు. విధాయకం అనే చాలా పెద్ద పదం అండి. అంటే సాధారణ ఎక్కడ వాడతారు అదంటే, తల్లి పితృ కర్మలు చేసే చోట, ఆడపిల్లకి ఏమైనా మనం ఏమంటామంటే ఇచ్చేటప్పుడు కాళ్ళు కడగడాలు అలాంటి చోట విధాయకం అనే పదం వాడతారు. అంటే ఈ ప్రపంచంలో నువ్వు అది తప్ప ఇంకొక పని చేయడానికి కుదరదు, ఇంకా నువ్వు మాత్రమే చేయాల్సినవి. అయితే మీరు అన్నది చాలా చాలా ఎంత బాగుందో చెప్పలేను మీరు మీ వివరణ. కానీ అర్ధాంతరంగా విడిపోయే బంధాలని, ముఖ్యంగా వైవాహిక బంధాలని ఎందుకు చింతిస్తారంటే సదరు వ్యక్తులు, మరణం అన్నది వాళ్ళ చేతుల్లో లేదు కనుక అది అయిపోయింది, మాకు జరిగిందని అనుకుంటారు. ఇది మేము చేసామని ఒక భావన ఉంటుంది. అందులో వాడి తప్పెంత, మన తప్పెంత, నేనే తప్పు చేశానేమో, లేదు వాడే తప్పు చేశాడని ఈ ఒక ఎక్కడో అహంభావం నుంచి వచ్చే ఒక ఇది. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇలాగా యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కూడా, అంటే విడిపోవడాలు, కలవడాలు, ఇవి అది ఎవరి డూయింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా ఎవరు డూయింగ్ అన్నప్పుడు ఏదో ఒక మన చేతిలో లేని ఒక దైవమో లేకపోతే కర్మ సిద్ధాంతమో ఉండడం అనేది ఇదే కాదు. అంతే అంతే. కానీ సింపుల్ చెప్పమంటారు మీకండి, లైఫ్ అనేది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి, ప్రాబబిలిటీస్ అండి. మామూలు ఇంగ్లీష్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ అన్నట్టు ఉంటుందండి. అవును. భారతదేశం 1947 ఆ ప్రాంతంలో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోయిందండి. ఇండియా పాకిస్తాన్ అనే రెండుగా విడిపోవడానికి గల కారణాల్లో ప్రధానమైనది ఏంటంటే ముస్లిం లీగ్ ఏర్పాటండి. ముస్లిం లీగ్ అనేది ఏర్పడ 1906 అనుకున్నా, డేట్ గుర్తులేదు కానీ 1906 ఆ ప్రాంతంలో ముస్లిం లీగ్ ఏర్పడడానికి కారణం మహమ్మద్ అలీ జిన్నా. అవును. సో భారతదేశము హిందూ ముస్లిం రెండు దేశాలుగా విడిపోవాలి అనే కాన్సెప్ట్ని మహమ్మద్ అలీ జిన్నా ఇచ్చారు. అవును. ఓకేనా? అయితే మహమ్మద్ అలీ జిన్నా నిరంతరం 15-20 తరాలుగా వాళ్ళేమీ ముస్లింలు కాదు. వాళ్ళ తాతగారు హిందూ, అయితే గుజరాత్ అనుకుంటా. వాళ్ళు శాకాహార అంటే వెజిటేరియన్ ఫ్యామిలీస్కి చెందినవారు. ఆయన చేపల వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ కులాల్లో ఉన్న వాళ్ళు, మనమేమో వెజిటేరియన్స్, నువ్వు చేపల వ్యాపారం ఎలా చేస్తావు, నువ్వు కులం నుంచి వెలివేయబడ్డావు అని. అది ప్రేమ్జీ సంథింగ్ పేరు ఉంటుందండి, నాకు ఎప్పుడో చదివాను చిన్నప్పుడు. ఆయన ప్రేమ్జీ అంటే ఏంటి, ఈయన తాతగారు ఒక్క మాటలో చెప్పాలి అంటే హిందువుగా పుట్టి చేపల వ్యాపారం చేయడం వల్ల, కులం నుంచి వేయబడ్డం వల్ల ఏం చేయాలో తెలియక బయటకు వచ్చేసి ఈ వ్యాపారం చేసుకునే క్రమంలో ఒక ముస్లిం ఆయనతో పరిచయం అయినప్పుడు ముస్లిం కమ్యూనిటీలోకి వెళ్ళారు. అంటే ముస్లిం కమ్యూనిటీలోకి తన తాత వెళ్ళిన తర్వాత మాత్రమే, అది కూడా పుట్టుకతో ఆయన ముస్లిం కాదు, ఆ తర్వాత ఆయన కొడుకుతో ముస్లిం అవుతారు. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా. దిస్ ఈజ్ ఎపిసోడ్ నెంబర్ 1. అంటే ఆయన నిరంతరం కొన్ని 10-20 తరాలుగా ముస్లిం దాంట్లోనే పుట్టి ముస్లిం తనంతో పెరిగిన వ్యక్తి కాదు. పాయింట్ నెంబర్ 1. అంటే ఆ రక్తంతో ఎలాగైనా హైందవ ముస్లిం వ్యతిరేకత కాదు అది. ఓకేనా? 2, ఆయన మీరు నమ్మరండి, కాస్త అటు ఇటుగా 1920s ఆ ప్రాంతంలో, అది నేను ఎప్పుడూ చదివాను కాబట్టి గుర్తు రావట్లేదు, సారీ ఫర్ డేట్స్ ఇవ్వట్లేకపోతున్నాను. కానీ ఆయన తన భార్య చనిపోయిన తర్వాత ఈ వెంట లండన్, ఇవన్నీ వదిలేసే జవహర్ లాల్ నెహ్రూ ఒక ప్రైవేటు పార్టీ ఫంక్షన్లో ఏమన్నారంటే ఒక మాట, జిన్నా వెళ్ళిపోయారు ఇంకా రారు ఇంకా అని కొంచెం సెటైరికల్గా మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ని ఒబామా అలాగే మాట్లాడారు. నువ్వా కార్టూన్లు వేసుకునేవాడా అన్నాడు. అలా అనకుండా ఉండుంటే ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వాలనుకుని ఉండేవాడు కాదు. అలా ఈ మహమ్మద్ అలీ జిన్నాకి అది ఎవరో చెబితే విని మళ్ళీ వచ్చాడు ఆయన. అరే నేను దుకాణం మూసేయలేదు, మూసేసే నువ్వు అనుకుంటున్నావు, అబ్బాయి దుకాణం ఏదో కోల్ రహాహు అని
ఓకేనా? ఇంక తర్వాత 1945-46 ఆ ప్రాంతాల్లో ఇంకొక 2 ఏళ్లలో భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందనగా ఇక ఎలాగైనా పాకిస్తాన్ ఏర్పడాలా మానాలా అనుకున్న సమయంలో మహమ్మద్ అలీ జిన్నాకి అతిపెద్ద టీబీ అంటే చాలా భయంకరమైన వ్యాధి వచ్చి ఆయన ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో పోతారేమో అనిపించేంతలాగా రోగం వచ్చినప్పుడు ఆయన పర్సనల్ డాక్టర్ జవహర్లాల్ నెహ్రూకి అత్యంత సన్నిహితుడైనప్పటికీ కూడా ప్రొఫెషనల్ మెడికల్ ఎథిక్స్ని పాటించే మహమ్మద్ అలీ జిన్నాకి ఏమొచ్చిందో చెప్పలేదు. ఆయన బతుకుంటారని అడుగుతారని తప్పదని ఇవ్వాల్సి వస్తుందని పాకిస్తాన్ వైపు వెళ్ళారు. అంటే ఆయన ఎవరో చేపల వ్యాపారం చేయకుండా ఉండున్నా, కులం నుంచి వెళ్ళి వేయకుండా ఉండున్నా, టికెట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటే పాకిస్తాన్ వచ్చి ఉండేది కాదని బటర్ఫ్లై ఎఫెక్ట్ని ఐ థింక్ ఏదో ఒక బుక్లో చదివానండి, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ బుక్లో. అంతే పాయింట్ ఇంతే, అంతా ఎందుకు చెప్పానండి మీకు, ఎప్పుడు జీవితం అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. అంతే, అర్థమైంది. పెర్ముటేషన్స్ అండి, కాంబినేషన్స్ అండి, ఓకేనా? దాన్ని పెద్ద సీరియస్ తీసుకోకండి. జీవితం సీరియస్ మామూలుగా తీసుకుంటే ఇంత సీరియస్గా ఉంటే, సీరియస్గా తీసుకుంటే ఇంకెంత సీరియస్గా. అయ్యే బాబాయ్, అందుకని వచ్చిందాన్ని హ్యాపీగా తీసుకుందామండి. అందుకు నేను ఏమంటానంటే ఆరాటం వద్దు, పోరాటం కావాలో చేసుకో. పోరాటం దేంతో అయితే దాంతో. అసలు పోరాటం ఎవరితో చేయాలి చెప్పమంటారండి? నీతో నువ్వండి. పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం, ఆటనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచిద్దాం, రాత్రి పడుకునేసరికి మనం కదా అనుకోగలగాలి. ఇంకెవడు ఏమిటి సర్టిఫికేషన్ ఇవ్వడం ఏంటి? అది ఎందుకు చెప్తాను మీకు, వైవాహిక బంధం దగ్గరకు వచ్చేసరికి భార్యాభర్తల మధ్య ఉన్నది ఎక్స్పైరీ డేట్కి సంబంధించి ఎందుకు దీన్ని చాలా వాల్యూ ఎపిసోడ్గా తీసుకుంటారు అంటే అత్యంత కీలకమైన ఘట్టం కాబట్టి, ఎమోషనల్గా మనం ఫూల్స్ కాబట్టి, ఎమోషనల్ బాండింగ్ ఉండకపోతే మనిషిగా మనం బతకలేం కాబట్టి, ఇవన్నీ కారణాల వల్ల అక్కడ ఎప్పుడైనా రప్చర్ అయినప్పుడు, మానవ సంబంధాల్లో ఎక్కడ రప్చర్ అయినా మనం చాలా తీవ్రంగా తీసుకుంటాం. అవును. అందుకు నేను ఏమంటానంటే ప్రేమించద్దు, ద్వేషించద్దు. ప్రేమ ఉన్న చోట ద్వేషం, సమస్థితి. మీరు నమ్మరండి, ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉంటుందండి. నేను ఎప్పుడు నన్ను ఎవరండి ఇవాళ ఎవరైనా ఒట్టే చెప్తున్నానండి, ఏదో నాకు 2 లేవండి. ఛత్రపతి శివాజీలో ఇలా ఒట్టేసి ఒక మాట ఒట్టేకుని ఒక మాట అన్నట్టుగా నేనండి ఎవరైనా నన్ను ప్రేమిస్తుంటే నేను డిసైడ్ అవుతానండి, రేపటి రోజున ద్వేషించడానికి ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడని. సో మనం ప్రేమించబడడం కూడా అంతే కదా, అంతేగా, దానికి కూడా పొంగిపోవద్దు. ప్రేమించబడినా పొంగిపోవద్దు. అందుకు నేనే తిరగేసి మీరు కూడా అంతే, ఎవరిని ప్రేమించద్దండి, ద్వేషించొద్దండి. ఎవరిని ప్రేమించవద్దు, ద్వేషించవద్దు. చూడాల్సిన ఏంటంటే ఫ్యాక్ట్ అంతే. అందులో విధాయకుని పదం వాడినండి. కరెక్ట్. విధాయికలు అర్థం చేసుకున్నట్లయితే దాని కింద ఉండేది విద్యుక్త ధర్మాలండి, దాని కింద ఉండేది కర్తవ్యాలండి, దాని కింద ఉండేది మామూలు పనులండి. మన ఈ విధాయకాల దగ్గరేమో పట్టుకోగలిగి మిగతావన్నీ పారామీటర్స్ చూసుకోగలిగితే లైఫ్ బాగానే ఉంటుందండి. చాలా అద్భుతంగా చెప్పారు, చాలా ప్రాక్టికల్గాను చెప్పారు. అలా అని పూర్తిగా జీవితంతో తెగదింపులు చేసుకునే విధంగా లేకుండా బాగా చెప్పారు సార్. ఫైనల్గా ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్, ఏది అత్యంత ఆవశ్యకత ఉన్న విషయం జీవితంలో? వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? బాధలు పడ్డం అండి. సుఖాలు పడ్డం కాదండి, బాధలు పడ్డం. బాధపడ్డవారు మాత్రమే, గుర్తుంచుకోండి, బాధపడ్డవారు మాత్రమే తీయని రాగాలు అందిస్తారండి. అవర్ స్వీటెస్ట్ సాంగ్స్ ఆర్ ద సాడెస్ట్ వన్స్ అంటాడండి జాన్ కీట్స్. మా ఏమంటారంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటే మా విషాద గీతాలన్నీ మధురమైన గీతాలే. నేను ఏమన్నా అంటే నేను ఏదో కాలు మీద కాలు వేసుకుని ఏసీ రూమ్ లో మంచి నేను చెప్పట్లేదు. మీరు కాళ్ళు మీ నీళ్ళలోకి దిగు కానీ కాళ్ళు తడుపుకోవద్దన్నారు ముందు. అవునండి. ఇప్పుడు కాళ్ళు తడుపుకోకుండా మనకి కాళ్ళు ఇంకా అందంగా చల్లని ఇది తగలాలంటే ఎలా తగులుతుంది? అవునండి. బాధలు మీరు ఇందాక అన్నారు డోంట్ ద్వేష్ డోంట్ ప్రేమ్ అన్నారు. కాదు, అది వేరు, మళ్ళీ ఇది వేరు. అంటే నిండా మునితేనే కదా చలంతో ఉందో లేదో తెలుస్తుంది. కాదు, నేనేమంటున్నానంటే ప్రేమించండి, ప్రేమించి బాధపడండి, నాకు అభ్యంతరం లేదు. ఏదో నాకు హఠాత్తుగా బసవరాజు అప్పారావు అనుకుంటాం కదా, వల పెరుంగొక కులికి మురిసే కంటే వలచి విఫలముంది విలపింప మేలురా అంటాడండి. ప్రేమించకుండా ఉండడం కన్నా ప్రేమించి ఫెయిల్ అయ్యి ఏడుతూ కూర్చోకాడు. నేను దాన్ని కాదంటలేదండి. వాట్ ఐ వాంట్ టు కన్వే చాలా జాగ్రత్తగా వినాలి మీరు. జీవితంలో నువ్వు ప్రేమించినా ద్వేషించినా, సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, పెళ్ళైనా విడాకులైనా, జాబ్ వచ్చినా పోయినా, ఆరోగ్యమైనా అనారోగ్యమైనా, పిల్లలున్నా లేకపోయినా, మీరు ఆ వ్యాపారంలో లాభమైనా నష్టమైనా,
చదివినా చదవకపోయినా వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, జీవితంలో ఖచ్చితంగా రెండు ఉంటాయి, ఆనందము బాధ. ఆనందం విషయంలో అంటే ద పేషెంట్ నీడ్స్ ద డాక్టర్ అంటారంటే బైబిల్లో. అలాగా మనం ఆనందంగా ఉన్న వారి గురించి మీరు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కాస్త కూర్చో ఎవరైనా కాస్త పెయిన్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి, ఏమ రైట్? అంతే. అందులో ఆ పెయిన్లో ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది కదా, దాంతోపాటు బాధ ఉంటుంది కదా. బాధను అనుభవించంటున్నాను నేను. ఆ అనుభవించలేనప్పుడు దిగద్దంటున్నాను నేను. నా పాయింట్ మీరు క్యాచ్ చేస్తున్నారు కదా. అదే అందుని ప్రేమిస్తే